చెత్త కుండీలతో కోట్లు సంపాదించారు. చెత్తను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసహ్యం వేస్తుంది కదా. కానీ రెడ్ బుల్ కంపెనీకి మాత్రం ఆ చెత్తే వందల కోట్లను తెచ్చిపెట్టింది. అవును, మీరు విన్నది నిజమే. రెడ్ బుల్ మొదట్లో ఫేమస్ అవ్వడానికి టీవీలో యాడ్స్ ఇవ్వలేదు, పేపర్లో ప్రకటనలు ఇవ్వలేదు. కేవలం లండన్ సిటీలో ఉన్న చెత్త కుండీలను వాడుకుంది. జనాల మైండ్తో ఒక సైకలాజికల్ గేమ్ ఆడింది. అసలు చెత్త కుండీలతో సేల్స్ ఎలా పెరుగుతాయి? రెడ్ బుల్ వేసిన ఆ తెలివైన స్కెచ్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. 1980లలో ఆస్ట్రియాకు చెందిన డిట్రిచ్ అనే వ్యక్తి రెడ్ బుల్ని లాంచ్ చేశాడు. కానీ మొదట్లో ఎవరూ దాన్ని కొనలేదు. కారణం ఏంటంటే దీని టేస్ట్ అసలు బాగోదు, దగ్గుమందులా ఉందని అనేవారు. దీని ధర చాలా ఎక్కువ, కోక్, పెప్సీ కంటే 5 రెట్లు ఎక్కువ అని అనేవారు. అప్పట్లో ఎనర్జీ డ్రింక్ అంటే ఎవరికీ తెలియదు. జనం దీన్ని అసలు పట్టించుకోలేదు. పెద్ద పెద్ద కంపెనీలతో పోటీపడి టీవీ యాడ్స్ ఇచ్చేంత డబ్బు వీరి దగ్గర లేదు. కంపెనీ మునిగిపోయే స్టేజ్కి వచ్చింది. అప్పుడే వాళ్ళకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. జనం ఒక కొత్త వస్తువును ఎప్పుడు కొంటారు? వేరే వాళ్ళు దాన్ని ఎక్కువగా వాడుతున్నారు అని నమ్మినప్పుడు మాత్రమే కొంటారు. దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు. రెడ్ బుల్ సరిగ్గా దీన్నే వాడింది. వాళ్ళు లండన్లోని పాపులర్ నైట్ క్లబ్స్, కాలేజీలు మరియు పబ్బులను టార్గెట్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ని పనిలోకి తీసుకున్నారు. వాళ్లకు రెడ్ బుల్ కంపెనీ వందల కొద్ది ఖాళీ టిన్నులను ఇచ్చింది. ఆ స్టూడెంట్స్ పని ఏంటంటే రాత్రిపూట పబ్బులు, క్లబ్బుల బయట ఉండే చెత్త కుండీల్లో ఆ ఖాళీ రెడ్ బుల్ టిన్నులను వేంపేయాలి. కావాలనే రోడ్ల మీద అక్కడక్కడా పడేయాలి. ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది అద్భుతంగా పనిచేసింది. మరుసటి రోజు ఉదయం క్లబ్స్కి వచ్చేవారు, కాలేజీకి వెళ్ళేవారు ఆ చెత్త కుండీలను చూశారు. అందులో కుప్పలు కుప్పలుగా రెడ్ బుల్ టిన్స్ కనిపించాయి. దాంతో జనం ఏమన్నారంటే, అమ్మో, నిన్న రాత్రి ఇక్కడ పార్టీ జరిగితే అందరూ రెడ్ బుల్లే తాగినట్టున్నారు, అంటే ఇది చాలా పాపులర్ డ్రింక్ అన్నమాట అని ఫిక్స్ అయిపోయారు. నిజానికి అక్కడ ఎవ్వరూ తాగలేదు. అదంతా కంపెనీ పడేసిన చెత్త. కానీ జనం అది నిజం అనుకున్నారు. ఈ ట్రిక్ ఎంతలా పనిచేసిందంటే అప్పటి వరకు దగ్గుమందు అన్న వాళ్ళే షాపులకు వెళ్ళి ఆ రెడ్ టిన్ ఉన్న డ్రింక్ ఇవ్వండి అని అడగడం మొదలుపెట్టారు. ఇది చాలామంది తాగుతున్నారు కాబట్టి ఇది ఒక స్టేటస్ సింబల్ అని జనం ఫీల్ అయ్యారు. చేతిలో రెడ్ బుల్ పట్టుకోవడం ఫ్యాషన్గా మారింది. ఒకసారి అలవాటయ్యాక ఇక దాని టేస్ట్తో పని లేదు. అందులో కెఫైన్ ఉండడం వల్ల ఆ కెఫైన్కి అడిక్ట్ అయిపోయారు. కేవలం చెత్త కుండీలను వాడుకొని జీరో బడ్జెట్తో రెడ్ బుల్ మార్కెట్లోకి దూసుకెళ్ళింది. బిజినెస్లో ప్రొడక్ట్ ఎంత గొప్పదో అది గొప్పదని జనం నమ్మేలా చేయడం కూడా అంతే ముఖ్యం. రెడ్ బుల్ ఆ రోజు ఆ చెత్త కుండీల స్ట్రాటజీని చేయకపోతే ఈరోజు ఇంత పెద్ద కంపెనీ అయ్యేది కాదేమో. ఈ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది? తెలివైనదా లేక మోసమా? కింద కమెంట్ చేయండి. మరిన్ని బిజినెస్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.